తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా నాయకుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్, బీసీ ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి, రాజ్యాధికారానికి ఎనలేని కృషి చేస్తూ నిత్యం ప్రజా చైతన్యం కోసం పోరాడుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఒట్టె జానయాదవ్ గారి పైన గత 10 రోజులుగా చేస్తున్నటువంటి ఇబ్బందులను, వారిపైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను మరొకసారి ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవి మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా వారి వజ్ర రైస్ ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా కొనసాగుతున్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ఇది ఏ విధమైనటువంటి లాభాపేక్షతోటి కానీ, వ్యాపార ధోరణితోటి కానీ, ప్రభుత్వం వ్యాపారం చేసుకోవటానికి కానీ నిర్వహించినటువంటి సంస్థ కాదు. కానీ నేడు ఉన్నటువంటి అధికారం లోపల ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క నాయకులు వాటిని వ్యాపార సంస్థలుగా, జేబు సంస్థలుగా మార్చుకొని వారి స్వలాభం కోసం, వారి అధికారం కోసం ఒకవైపు చైతన్యవంతులైనటువంటి నాయకులను, అణగారిన వర్గాలకు అండగా ఉన్నటువంటి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ ఒకవైపు, మరోవైపు వారి యొక్క అధికారాన్ని పెంపొందించుకోవటానికి అక్రమంగా అనేక రూపాల లోపల డబ్బులని దండుకోవటానికి నేడు ఈ వ్యవస్థని ప్రభుత్వాలు ఉపయోగించుకొని చాలా నియంత్రితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. పోయిన ఖరీఫ్ సీజన్ లోపల మన ఉమ్మడి నల్గొండ జిల్లా లోపల చూసినట్లయితే, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి పంట చేతికి వచ్చిన తర్వాత మిల్లర్ల దగ్గరికి 1 రోజు 2 రోజులు వడ్లు కొనటం ప్రారంభించిన తర్వాత 3600, 3700, 3500 రేటు పలికినటువంటి సన్న వడ్లు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిల్లర్లతోటి సమావేశం నిర్వహించిన తర్వాత తెల్లారి ఎమ్మటే రైతులు పండించినటువంటి పంటకి ఆ వడ్ల రేటు 3600 నుంచి 3200కు మిల్లర్లు రేటు నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వాలు ఒక పక్క మిల్లర్లను ఆ విధంగా బెదిరించుకుంటూ వారి దగ్గర నుంచి పైసలు తీసుకున్నటువంటి సందర్భం మేం కాదు అన్నది ఇదే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ రైతులను నోటికాడు కూడును తీసుకొని తిన్నటువంటి సందర్భం రైతులందరూ మర్చిపోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీ ద్వారా మరొకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తున్నాం. ఇకపోతే ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మళ్ళొకసారి చెప్తున్నాం, ఒట్టె జానయాదవ్ గారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి వజ్ర మిల్లు లోపల ఏ విధమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు జరగలేదు. గత 4 సంవత్సరాలు మిల్లు నిర్వహించి 4 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా సిఎంఆర్ రైస్ మీకు రెగ్యులర్గా సరఫరా చేస్తున్నటువంటి సందర్భం మీకు తెలుసు. వారు ఆ రైసు పంపించినప్పుడు కొన్ని సందర్భాల లోపల వజ్ర రైస్ ఇండస్ట్రీస్ నుంచి అయితేంది, ఇతర మిల్లుల నుంచి అయితేంది, మీ దగ్గరికి వచ్చినటువంటి రైసుని మీరు దిగుమతి చేసుకోవటానికి మీ దగ్గర గోదాములు లేక లారీలను 3-4 రోజులు రోడ్లపైన ఉంచి
ఇటు మిల్లుకి అటు లారీ డ్రైవర్లకు లారీలకు ఆటంకం కల్పించినటువంటి సందర్భం మీరు సృష్టించినటువంటి సందర్భం కూడా మీకు తెలుసు. కాబట్టి ఒట్టెజాన యాదవ్ తెలంగాణ రాష్ట్రం లోపల బహుజనులను ఏకం చేస్తుండు, బీసీలను ఏకం చేస్తుండు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏకం చేస్తుండు, చాలా క్రియాశీలకంగా ఉవ్వెత్తుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుండు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించి వారిని ఒక్కరిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ప్రజల నుంచి దూరం చేయాలని ఒక దురాలోచన చేసి మీరు చేసినటువంటి కుట్రలు మేము అందరం గమనిస్తున్నాం, తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. ఇకపోతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది మీరు నిర్వహిస్తున్నప్పటికీ మేము స్పష్టంగా మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తితో డిమాండ్ ఏదనుకుంటారో మేమైతే విజ్ఞప్తి అంటున్నాం. ఏం చేస్తున్నాం అంటే తప్పకుండా మీరు పోనీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం లోపలికి వచ్చినప్పటి నుండి నేటి వరకు రైతులు పండించినటువంటి పంట ఎంత, వారి దగ్గర నుంచి ఎఫ్సిఐ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వ సాయంతో కొన్నటువంటి వడ్లెన్ని, సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్నటువంటి వడ్లెన్ని, ఆ కొన్నటువంటి వడ్లను ఏ ఏ మిల్లులకు ఏ ఏ రూపాల లోపల మీరు కేటాయించిర్రు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం కోసం మీరు నిజంగా నిజాయితీ పరులైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం తరపున విడుదల చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయాలని మీకు తెలుసు. ఏ మిల్లులు మీరు ఏ ధాన్యం కేటాయించారు, ఆ మిల్లుల కెపాసిటీ ఎంత, వాళ్ళు ఏ విధంగా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారో మీకు తెలుసు. ఉదాహరణకి 2022, 2023 నుంచి కేటాయించినటువంటి ధాన్యాన్ని సిఎంఆర్ రూపం లోపల మీరు ఇప్పటి వరకు కూడా మిల్లర్ల దగ్గర నుంచి మీరు బియ్యం సేకరించలేదు అంటే మీకు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి స్థలం లేదు, అది వాస్తవం. అదేవిధంగా ఉన్న బియ్యాన్ని మీరు ఖాళీ చేసుకోవడం కోసం ఇదే పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ డీలర్ల ద్వారా 3 నెలలకు ఒకసారి మీరు 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ముందే ఇస్తున్నారు. అంటే మీ దగ్గర నిల్వ ఉంచుకోవడానికి ప్లేస్ లేక దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టి ఏదో మీ 3 నెలలు ముందలిస్తున్నటువంటి విషయాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు. కానీ మీరు ప్రజల మీద ప్రేమతోటి ఇవ్వట్లేదు, మీకు దాచుకోవటానికి స్థలం లేదు అనేటువంటి దాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను మభ్యపెట్టి 3 నెలల బియ్యం మేము ఒకేసారి ఇస్తున్నాం అని అన్నారు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే మీకు నిజంగా స్థలం లేక మిల్లర్ల దగ్గరనే మీరు బియ్యం వడ్లు ఉంచుతురు. కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి వడ్లు వాళ్ళ దగ్గర ఉంచితే ఉన్నటువంటి వడ్ల లోపల అవి ఏ విధంగా తరుగు వస్తాయో ప్రతి ఒక్క రైతుకి తెలుసు. మనం పండించుకున్నటువంటి పంట లోపల బియ్యం పట్టించుకోవడానికి ఇంట్లోపల పెట్టుకున్నటువంటి ధాన్యమే 6 నెలలకు దాటితే తరుగు వస్తుంది. మరి 3 సంవత్సరాల నుంచి ఒక మిల్లర్ దగ్గర అన్ని బియ్యం మీరు వడ్లు దాచిపెడుతున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి తరుగు గురించి మీరు ఎందుకు ఆలోచించరు? ఉదాహరణకి చూసుకున్నట్లయితే మిల్లర్ల లోపల అనేక టన్నుల వడ్లు రోడ్లెమ్మడి చూస్తున్నట్లయితే చెదలు బట్టి నాశనమైనటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్నో మిల్లులలో విజిట్ చేస్తున్నారు. మరి అక్కడ ఖరాబ్ అయినటువంటి వడ్లన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ కళ్ళకు కనిపిస్తుంటే దీనిపైన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, మిల్లుల వాళ్ళకి ఏ విధమైనటువంటి మీరు సాయం చేస్తున్నారు? ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వడ్లకి మీరు తప్పకుండా వారి దగ్గర నుంచి మీరు వడ్డీ వసూలు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లేట్ అయినందుకు అనేక రూపాల లోపల డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మిల్లర్లకు అధిక భారం అవుతున్నటువంటి విషయం తెలుసు. అంటే మీకు మంచిగా ఉంటే మీరు మిల్లర్లు ఒకటై అనేక సందర్భాల లోపల ముందు పోయినటువంటి సందర్భం ఉంది. కానీ నేడు మీరు మిల్లర్లను బెదిరించి పైసలు వసూలు చేసుకొని మీరు కట్టాల్సినటువంటి సుంకాల కోసం అనధికారికంగా ఇక్కడి నుంచి తీసుకుపోయి సుంకాలు చెల్లిస్తున్నటువంటి విషయం అనేక రాజకీయ పార్టీలు ఆరోపించినాయి. ప్రజలందరికీ ఆ విషయం అర్థమైంది. ఇలాంటి ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తున్నందుకు దయచేసి మనందరం ఒకసారి మనం చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తమరి ద్వారా ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా మిల్లర్లు ఉన్నటువంటి యాజమాన్యులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణ కరీంనగర్ జిల్లా లోపల
తణుకు స్వప్న అనేటువంటి ఫార్బాయిల్డ్ రైస్ డైరెక్టరు ఆత్మహత్య చేసుకుంది. ఇట్లనే దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ మాత్రం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వందల కోట్ల రూపాయలు మిల్లులకు బకాయి ఉన్నప్పటికీ గత 2-3 సంవత్సరాల క్రితం కేసులు అయినప్పటికీ నేటి వరకు కూడా ఒక్క కింటా బియ్యం సీఎంఆర్ కింద ప్రభుత్వానికి సమర్పించినటువంటి సందర్భం ఇక్కడ అందరికీ తెలుసు. అయినా కానీ వారిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే మీ టార్గెట్ ఏంటిది, మీ ఉద్దేశం ఏంటిది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటిది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేదంటే, మీరు ఒక పక్క మిల్లర్లను బెదిరియాలి, మరొక పక్క ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులను అణిచివేయాలి. దీనివల్ల ఏమవుతుంది, మీ రాజకీయ యొక్క అధికారాన్ని మీరు కాపాడుకోవటం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎదుగుతున్నటువంటి ఒట్టెజానే లాంటి నాయకులను వ్యాపారం చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా రూపాయో పావులో సంపాదించి అది ప్రజలకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ప్రజలకు ఖర్చు చేయకుండా ప్రజలకు దగ్గరకు కాకుండా ఒట్టెజానే అనేటాయనని తొక్కాలే. రెండోది, ఒట్టెజానేని సాకు పెట్టుకొని మిగతా మిల్లులపైన కూడా దాడులు చేసి వాళ్ళ కాంచి కమిషన్ రూపం లోపల గుట్టు చప్పుడు కాకుండా చాటుగా డబ్బులు వసూలు చేసి అవి మీ అధికారం నిలబెట్టుకోవడం కోసం శిస్తు రూపం లోపల పైకి చెల్లించాల్సినటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ సంస్కృతి అనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటుర్రు, ఇతర అన్ని ప్రతిపక్షాలు కూడా మీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలని మనం ఉద్యమాల రూపం లోపల కట్టడి చేయాలి. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని కనుమరుగయ్యేటట్లు తొక్కాలనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలని మరొకసారి గుర్తు చేస్తూ, ప్రభుత్వాలు అనేవి ప్రజలకు, అంటే ప్రభుత్వం అనేది ఆ రాష్ట్రం లోపల కానివ్వండి, ఆ దేశం లోపల కానివ్వండి, అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు కానివ్వండి, వాణిజ్యాలు కానివ్వండి, విద్య, వైద్యం, అన్ని రకాలైనటువంటి ఉన్నటువంటి వ్యవస్థలని ఏ రకంగా సమపాల లోపల అభివృద్ధి చేసుకుంటూ పోతేనే ఆ ప్రభుత్వం యొక్క మనుగడ కొనసాగుతుంది. అంటే ఒక వ్యక్తి లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఏ విధంగా పనిచేయాలనో ఆ విధంగా పనిచేస్తేనే ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. ఏదన్నా ఒక అవయవం కనుక పనిచేయకపోతే ఆ వ్యక్తి జబ్బు బారున పడిపోతాడు. కాబట్టి జబ్బు అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కనుమరుగు చేస్తే ఆ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు. దానికి ఏదో ఒక జబ్బు వచ్చి అది కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఒక ప్రభుత్వం కూడా అన్ని రంగాలను సమపాల లోపల అభివృద్ధి చేసుకొని ముందుకు పోతేనే మనుగడ ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోపలికి వచ్చినప్పటి నుంచి దోచుకునేటువంటి విధానాన్నే తన విధానంగా అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తూ బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి నాయకులపైన ఏకపక్షంగా పక్షపాతంగా నియంతృత్వ ధోరణితో ముందుకు పోతుంది. ఇలాంటి నియంతృత్వ పోకళ్ళు కలిగినటువంటి వ్యక్తులని సమాజం లోపల తొక్కబడి కనుమరుగైనటువంటి సందర్భం ఉన్నది. ఈ ప్రభుత్వాలకు కూడా అలాంటి గతి పట్టేటువంటి రోజులు ముందు ఉన్నాయి. ఒట్టెజానే యాదవ్ గారిని మీరు తొక్కాలని చూస్తుర్రు. అదేవిధంగా కేసులు అవి పెడుతున్నాం ఇవి పెడుతున్నాం లీకులు ఇస్తుర్రు. అట్లాంటి కేసులు అనేవి వస్తే ఉద్యమం కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యం లోపల అంతకంటే ఎక్కువగా ఊవెత్తున ఉద్యమాలు చేసుకుంటూ నిత్యం ప్రజల లోపల జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ ఒట్టెజానే యాదవ్ గారు ఎప్పుడైనా న్యాయం వైపు ధర్మం వైపు ప్రజల వైపే నిలబడ్డటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము నిత్యం ప్రజలతోటి అనుసంధానంగా ఏర్పడి ప్రతి విషయాన్ని తమరి ద్వారా ప్రత్యక్షంగా కూడా వాళ్ళకు తెలియజేస్తూ ప్రజల మధ్యలోనే జానే యాదవ్ గారు వచ్చి ప్రజలతో కలిసేంత వరకు మేము కూడా ప్రజలతోటే ఉంటామని మీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.